సో ఈ రకంగా వాళ్ళు రిలీజ్ చేసిన, ప్రభుత్వం రిలీజ్ చేసిన వెబ్సైట్లలో ఉన్న ఫోటోలు, అలాగే వాళ్ళ ట్వీట్లలో, అంటే ఎస్పీ గారి ట్వీట్ అయితేనేమి, కలెక్టర్ గారి ట్వీట్ అయితేనేమి, డిఐజీ ట్వీట్ అయితేనేమి, ఆ ట్వీట్లలో ఉన్న ఫోటోలే ఇవన్నీ. ఆ ఫోటోల్లో నుంచే వీళ్ళు యావూరోళ్ళు అని చెప్పేసి మేము సెర్చ్ చేసి బయటికి తీసి ప్రజలకు చెప్పే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. సో వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఎలా ఈ డ్రామాని సృష్టించవచ్చు అని చెప్పేసి ప్లాన్డ్గా నిర్ణయించుకున్నందువల్లనే ముందు రోజే 300-400 మంది వేరే కాన్స్టిట్యున్సీ నుంచి ఒక ఎమ్మెల్యేని, ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన కార్యకర్తలను తీసుకొచ్చి ఆ ఊరి బూత్ ముందర అక్కడే ఉండి వాళ్ళు క్యాప్చర్ చేసి, ఒకవేళ ఏజెంట్లు వచ్చినా కూడా పులివెందుల నుంచి, అది కూడా ఆడోళ్ళు, మగోళ్ళందరూ కూడా ఈ పోలీసుల ఏటుకు పారిపోవడం జరిగింది. సో ఇంకా ఆడోళ్ళు వచ్చినా కూడా ఆడోళ్ళను తరిమిన కార్యక్రమం చేయడం జరిగిందనమాట. తరిమేసేసి ఏజెంట్లు లేకోకుండానే పులివెందుల ఎలక్షన్ అంతా కూడా జరిపిన పరిస్థితి అనమాట. ఎక్కడ కూడా ఏజెంట్ కూడా లేరు. సో ఆ రకంగా పెట్టి, ఎందుకంటే అది ఒట్టి ఈ బ్యాలెట్ బాక్సులు పెట్టినందువల్లనే ఇంత కష్టం వచ్చింది. ఈవీఎంలు అయితే ఇంత కష్టం ఉండదు తెలుగుదేశం పార్టీకి. ఆ చిప్ ప్రోగ్రామింగే అనమాట. ఎవరికి ఓటేసినా సైకిల్కి పడే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అది లేదు కాబట్టి, అది ఈ బ్యాలెట్ బాక్సులు కాబట్టి ఇంత కష్టం వచ్చిందన్నమాట. సో దాన్ని ఎలా చేయవచ్చు అని చెప్పేసి ఒక డ్రామాలాగా పెట్టి, సో వాళ్ళే పొద్దున్న నుంచి 5 గంటల నుంచి పోలింగ్ మొదలుపెట్టి, 6 గంటల నుంచి మొదలుపెట్టి 11-12 వరకు యథేచ్ఛగా వాళ్ళు ఎవరిని రానికుండా, ఒకవేళ వచ్చినా ఏదో ఈవీఎంలు చెప్పినారంట. కొన్ని చోట్ల ఈవీఎంలు చెడిపోయినాయి, అవి రిపేర్ చేయాలా, 11 తర్వాత రాపోండి, లేకపోకుండా ఉంటే ఇట్లాంటి కథలన్నీ చెప్పే కార్యక్రమం అంతా కూడా చెప్పి వాళ్ళని తరిమేసే కార్యక్రమం చేసి, వాళ్ళ స్లిప్పులన్నీ గుంజుకునే కార్యక్రమం చేసి చేయడం జరిగిందనమాట. సో ఆ రకంగా 11-12 వరకు యథేచ్ఛగా, ఎందుకంటే పులివెందులలో మామూలుగా పులివెందుల రూరల్ మండలంలో ఆ రూరల్ మండలానికి సంబంధించిన ఓటర్లు, ఆ రూరల్ మండలానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉండాలి. అటువంటిది ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేయడం జరిగిందనమాట. అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు ఓటు వేయలే. అక్కడున్న ప్రజలు, అక్కడున్న నాయకులు ఎవరూ లేరు. ప్రజలు ఓటు కూడా వేసిన పరిస్థితి అక్కడ లేదన్నమాట. అంతా బయట నుంచి వచ్చిన పరిస్థితి, బయట నుంచి వేసిన పరిస్థితి అన్నమాట, బయట నుంచి వచ్చి. సో ఆ రకంగా ఎలక్షన్ జరిపి చూడండి, నిస్సిగ్గుగా మళ్ళీ వాళ్ళ పచ్చ మీడియాలో అంతా కూడా నిస్సిగ్గుగా అన్నమాట. అది ఉత్కంఠత అంట, నువ్వా నేనా అని చెప్పేసి ఉత్కంఠతకు పడనున్న తెర, నువ్వా నేనా అంటూ వార్తలు. ఈ రకంగా అంతా కూడా వాళ్ళు పెట్టడమే కాకుండా, నారా లోకేష్ అయితే ప్రజాస్వామ్యం ప్రజ్వలిల్లిందని, తర్వాత వాళ్ళు టీడీపీకి సంబంధించిన మీడియా అయితే దానికి సంబంధించి 30 ఏళ్లకు స్వాతంత్రం వచ్చింది, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓటేసుకున్నాము అని చెప్పేసి వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం, ఇవన్నీ డ్రామాలు అన్నమాట. అందరూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే పులివెందుల ప్రజలకు తెలుసు, ఒంటిమిట్ట ప్రజలకు తెలుసు, కానీ ప్రపంచానికి తెలియదు కదా. అందుకోసం ప్రజలందరూ కూడా మభ్యపెట్టాలన్న ఉద్దేశంతో అక్కడ నిజంగానే ఎలక్షన్ జరిగింది అని చెప్పేసి చెప్పడం కోసం ఇన్ని డ్రామాలు వేసే కార్యక్రమం. తర్వాత ఆ డిఐజీ ప్రవీణ్ అయితే చాలా ఫెయిర్గా ఎలక్షన్ జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పేసేయగలనమాట. ఎస్పీ గారిని అడిగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగిందని చెప్పేసి ఎస్పీ గారు అన్నమాట. కలెక్టర్ గారు అదే రకంగా ట్వీట్ చేసి ఆ ఫోటోలు పెట్టిన కార్యక్రమం అన్నమాట. సో ఈ రకంగా చేసిన పరిస్థితి నుంచి మనం గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా అధ్యక్షుడు అయితేనేమి మిగతా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది అన్నమాట. అక్కడ వెబ్ కాస్టింగ్ జరిగింది. ఆ వెబ్ కాస్టింగ్ అనేది మాకు కాపీలు ఇవ్వండి, సీసీ కెమెరాలు బయట పెట్టి ఉన్నారు, దాని కాపీలు ఇవ్వండి చెప్పేసి పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ ముందర దాదాపు 37 పిటిషన్లు వేయడం జరిగిందన్నమాట.
37 పిటిషన్లకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ వెబ్కాస్టింగ్ కానీ తర్వాత సీసీ కెమెరాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వగలిగితే డెఫినెట్గా మేమే చూపిస్తాం. ఎవరెవరు ఎక్కడెక్కడ ఓట్లు వేసినారు, యా ఊరోళ్ళు వచ్చి ఎక్కడ ఓటు వేసినారు అని చెప్పేసి మేమే అన్నీ కూడా చూపిస్తాం ఎన్ని ఇస్తే అన్నమాట. నిజంగా వాళ్ళకు దమ్ము ధైర్యము ఉంటే వాళ్ళు ఈ రకంగా డ్రామాలు మానేసి ఎలక్షన్ ఫెయిర్గా జరపండి, ఎలక్షన్ ఫెయిర్గా జరపండి, తెలుస్తుంది వాళ్ళకే. సెంట్రల్ ఫోర్సు పెట్టి ఈ లోకల్ ఫోర్స్ కాదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంపిక చేసుకొని ఆ లోకల్ ఫోర్స్ను కూడా ఎంపిక చేసి ఈ ఎన్నికలకు నియమించిన పరిస్థితి అన్నమాట. సెంట్రల్ ఫోర్స్తో ఎలక్షన్ జరిపితే అప్పుడు ఒక్క ఓటుతో వాళ్ళు గెలిచినా మేము గెలిచినా నిజంగా తృప్తి ఉంటుంది, అన్నీ ఉంటాయన్నమాట. సో అట్లా కాకుండా ఈ రకంగా రిగ్గింగ్లు చేసుకొని ఈ రకంగా బూత్ క్యాప్చరింగ్లు చేసుకొని ఎలక్షన్ జరిగిందని చెప్పేసి మభ్యపెట్టి ఆ రకంగా మీడియా అంతా కూడా ఆ రకంగా ప్రచారం డిబేట్లు ఇవన్నీ కూడా ఏదో ఫెయిర్గా ఎలక్షన్ జరిగింది, ఫ్రీగా ఎలక్షన్ జరిగింది అని చెప్పడానికి నానా యాతనలు పడిన పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. నిజంగా చాలా దారుణం అన్నమాట. సో దాన్ని తిమ్మిని పంపిణీ చేసే కార్యక్రమం ఎలా చేయవచ్చో అలా చేయడానికి అన్ని రకాలైన ప్రయత్నాలు చేసినారు, కానీ ప్రజలకు అన్నీ కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే దాదాపు జాతీయ మీడియా అంతా కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఎక్కడ అలౌ చేసిన పరిస్థితి లేదు, వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా ఈ రకంగా అన్యాయంగా అప్రజాస్వామ్యంగా ఎలక్షన్ జరుగుతోంది అని చెప్పేసి అంత దారుణంగా జరిగింది. ఒంటిమిట్టలో అయితే 11 వరకు పర్వాలేదు, కానీ 11 తర్వాత రాంప్రసాద్ రెడ్డి అనే ఆయన దాదాపు కొన్ని వందల మందిని వాళ్ళ కార్యకర్తలను వేసుకుని ప్రతి బూత్కు పోయి రిగ్గింగ్ చేసే కార్యక్రమం చేయడం జరిగిందన్నమాట. సో అవన్నీ కూడా ఫోటోలన్నీ రిలీజ్ చేయడం జరిగింది, వీడియోలన్నీ రిలీజ్ చేయడం జరిగింది, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కు చూపించడం జరిగింది. అయినా వాళ్ళపైన ఒక కేసు లేదు. ఇంత దారుణంగా ఉన్నా అతని పైన ఒక మంత్రిగా ఉండి, అది వేరే జిల్లాకు సంబంధించిన మంత్రి, ఆ ప్రాంతం కాదు, ఆ జెడ్పీటీసీ పరిధి కాదు, కాకపోయినా ఆ బూతుల్లో అంతా కూడా తిరిగి అవన్నీ కూడా దొంగ ఓట్లు వేసే కార్యక్రమం అంతా అన్నమాట చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ చెప్తున్నా నేను దానికి సంబంధించి అన్నీ కూడా ఎవరూ సంతకం చేసిన పరిస్థితే లేదు. వీళ్ళందరూ కూడా ఏలుముద్రలు వేసి పోలింగ్ జరిపిన పరిస్థితి అన్నమాట. ఒకసారి గమనిస్తే ఆ పోలింగ్ సరళిని ఒకసారి గమనిస్తే అన్నీ ఏలుముద్రలే అన్నమాట. కొన్ని గంటల్లోనే మొత్తం పోలింగ్ అంతా అయిపోయిన పరిస్థితి అన్నమాట. అది చూస్తే తెలుస్తుంది, అంటే చదువుకునే వాళ్ళు లేరనే అర్థం. అది చూసినా తెలిసిపోతుంది. ఇంత చేసి మేము కోర్టును ఆశ్రయించినామని చెప్పి, సో కోర్టును హైకోర్టులో వేయడం జరిగింది కాబట్టి దీనిపైన న్యాయం చేయండి, దీన్ని రద్దు చేయండి అని చెప్పేసి కోర్టులో వేసినాం కాబట్టి ఒకవేళ అడ్వర్స్గా వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆదరాబాదరాగా కౌంటింగ్ చేసే కార్యక్రమం అన్నమాట. ఒకటే ఒక రౌండ్లో మొత్తం పూర్తి చేసే కార్యక్రమం పులిందల్లో అయితే ఒకటే ఒక రౌండ్లో పూర్తి చేసి అనౌన్స్ చేసే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగిందన్నమాట. చూడండి ఎంత దారుణం. అసలు ప్రజాస్వామ్యం ఉందా? ఇది ఎంత అపహాస్యం చేసే కార్యక్రమం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే కార్యక్రమం, ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసే కార్యక్రమం. సో ప్రజాస్వామ్యవాదులు అనేవాళ్ళు గతంలో అంతా కూడా చిన్న ఇష్యూకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చిన్న ఇష్యూకి కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా డిబేట్లు డిస్కషన్స్ పెట్టి పెద్ద ఎత్తున అన్నీ కూడా సలహాలు ఇచ్చే కార్యక్రమం అంతా చేయడం జరిగింది. అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడంతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ ఒక్కరన్నా బయటకు వచ్చి ఇది తప్పు అని చెప్పేసి చెప్తున్నారా? మరి చెప్పడం లేదే. మరి అంటే వాళ్ళు చేస్తే మంచి పని, వేరే వాళ్ళు చేస్తే ఇంకొక పని. ఆ సామెత చెప్తే ఎవరో బాధపడతారన్న ఉద్దేశంతో చెప్పడంలే. ఇంత దారుణంగా ఎలక్షన్ జరిపి మభ్యపెట్టే దాంట్లో భాగంగా ప్రభుత్వం అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితేనేమి, ఎలక్షన్ కమిషన్ అయితేనేమి, ఈ మీడియా అయితేనేమి, నిజంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ మీడియాను అన్ని దానిలోనూ చూస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకు
రోజులు దగ్గర పడ్డాయి. సో డెఫినెట్గా వాళ్ళకు బుద్ధి చెప్పే రోజు, ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంటుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ, దీనికి పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకునే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. నిజంగా చాలా దారుణం అన్నమాట. సిగ్గు లేకోకుండా నిస్సిగ్గుగా వాళ్ళు దాన్ని మభ్యపెట్టే కార్యక్రమంలో భాగంగా మేము గెలిచినామని చెప్పేసి విజయోత్సవాలు జరుపుకునే కార్యక్రమం చేయడం జరుగుతుందన్నమాట. వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యయుతంగా నిలబడమనండి, ఫేర్గా ఎలక్షన్ జరపండి. ఒకవేళ గెలిస్తే ఆ రకంగా చేసుకునే పెద్ద ఇబ్బంది లేదు. సో ఈ రకంగా చేసుకోవడం నిజంగా వాళ్ళకే చెల్లిందనమాట. సో తప్పకుండా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్గా మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ, సో ఇంత దుర్మార్గమైన పరిపాలనను, ఈ దుష్ట సంప్రదాయాలను మొదలుపెట్టిన ఈ ప్రభుత్వాన్ని, ఆ టీడీపీ నాయకులను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ప్రజలు చేస్తారు అని చెప్పేసి భావిస్తూ సెలవు చేస్తారు.